ప్రతి మనిషి జీవితంలో 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి, మన ఆలోచనల కంట్రోల్లోకి మనం వెళ్ళటమా, లేదా మన ఆలోచనల్ని, మన మైండ్ని మనం కంట్రోల్ చేయటం అనేది. జీవితంలో గెలుపోటములు, సంతోషం, దుఃఖం అన్నీ కూడా ఈ 2 డెసిషన్స్ మీదే ఆధారపడి ఉంటాయి. మనిషి ఎప్పుడైతే ఆలోచనల కంట్రోల్లోకి వెళ్ళిపోయాడో తనను తాను కోల్పోతాడు, పూర్తిగా తను తాను మర్చిపోతాడు. ఎందుకంటే ఆలోచనలో చాలా సందర్భాల్లో నెగిటివ్ థాట్స్, డిప్రెషన్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇవి రాగానే అన్నీ వదిలేసి అక్కడే కూర్చుని దాన్ని పట్టుకునే వేలాడుతూ ఆలోచిస్తూ, తిండిలో మనకి ఆ రుచి తెలియదు, ఆలోచనలో ఒకటే థాట్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల మనం అనుకున్న లక్ష్యాలు అన్నీ మర్చిపోతాం, మనం చేయాల్సిన పనులన్నీ మర్చిపోతాం. చివరికి కాలం కాస్త గడిచిపోద్ది అనమాట. అదే కొంతమంది మనుషులు తమకు వచ్చే ఆలోచనలను పాజిటివ్గా మలుచుకుంటారు. ఈవెన్ నెగిటివ్ థాట్స్ కూడా పాజిటివ్గా మలుచుకుంటారనమాట. ఏ కష్టం వచ్చినా, ఏ పోరాటం చేయాల్సి వచ్చినా బాధపడకుండా, దిగులు పడకుండా, చెడు ఆలోచనలు మనుషులోకి రానియకుండా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు. వాళ్ళే విజేతలు అవుతారు. మీరు ప్రపంచంలో ఏ విజేత గాథైనా చదవండి, వాళ్ళందరూ కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని, చాలా సవాళ్ళు ఎదుర్కొని ముందుకు నడిచిన వాళ్ళే. అందరికీ సక్సెస్ అనేది, లేకపోతే లైఫ్లో సంతోషం అనేది ఆటోమేటిక్గా ఊరికే వచ్చేది, పోరాడితే వస్తుంది. ఆ పోరాటంలోనే మన గెలుపు ఉంటుంది అనమాట. మీరు గమనించే ఉంటారు, ఇక్కడ ఈ విశ్వంలో ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ లెవెల్లో ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. అండ్ బాగా డౌన్ టు ద ఎర్త్, అంటే చాలా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి ఎవరైతే అన్ని ఆర్డ్స్ ఎదుర్కొని పైకి వచ్చారో వాళ్ళ జీవిత కథలు చూస్తే చాలా స్టెప్ బై స్టెప్ చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ వాళ్ళు వాటన్నిటిని ఎదుర్కొని, వాటన్నిటిని తట్టుకుని ముందుకు వచ్చిన వాళ్ళే. ఏ రంగంలో విజేతలను చూసినా. సో వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి కూడా సవాళ్ళు వస్తాయి, మనకు కూడా ఛాలెంజెస్ వస్తాయి, మనకు కూడా నెగిటివ్ థాట్స్ వస్తాయి. కానీ అవి పట్టు కూర్చుని కుంగిపోకుండా, డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, అవి పట్టు కూర్చుని అక్కడే సంవత్సరాలు గడిపేసి, ముఖ్యంగా మనం ఏదైతే వర్కింగ్ ఇయర్స్ ఉంటాయో, ఏదైతే మనం బాగా శ్రమించగలమో, ఏదైతే మన పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుందో అవన్నీ వదిలేసి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకుంటూ జీవితం మొత్తం గడిపేయద్దు. ఎందుకంటే చాలామంది యువతలో నేను చూస్తుంది ఈ ఆలోచనలు. ఏదైనా లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా సంఘటన జరిగినా, అది గుర్తొచ్చినా ఆలోచిస్తూ అలానే అక్కడే కూర్చుండిపోతారు. ఏం చేసినా అదే ఆలోచన. ఉదాహరణకి భోంచేస్తున్నా సరే ఆ రుచి కూడా తెలియదు అనమాట. మనకి ఎంత అన్నీ ఉన్నా సరే వాటిని హ్యాపీగా ఉండలేం. దానికి కారణం మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు. ఇవి పక్కన పెట్టేస్తే మన జీవితాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. మన జీవితం మన చేతుల్లో ఉండే అద్భుతమైన శిల. దాన్ని శిల్పంగా చెక్తాము, బండరాయిగా పడేసి రోడ్డు మీద వదిలేస్తాము, అది మన చేతుల్లోనే ఉంది. ఇది మర్చిపోయి చాలామంది నాకు జీవితం అన్యాయం చేసేసింది, నాకు చుట్టుపక్కల వాళ్ళందరూ అన్యాయం చేసేసారు, నాకే నష్టం జరిగింది, ఇలా ఆలోచిస్తారు. ఇదంతా తప్పు, భ్రమ. మన జీవితం కర్త, కర్మ, క్రియ మొత్తం మనమే.